హలో అండి. రీసెంట్‌గా మా రిలేటివ్స్‌లో ఒకరు కొత్తగా ఇల్లు కట్టించుకున్నారు. చాలా బావుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది ఓన్లీ కిచెన్ రూమ్ మాత్రమే. కిచెన్ రూమ్ అయితే చాలా పెద్దగా స్పేషియస్‌గా ఉంది. సో, మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ కిచెన్ రూమ్ మెజర్‌మెంట్స్ కూడా చెప్తాను. ఎవరికైనా కావాలంటే గనుక ప్లాన్ చేసుకోండి. ఈ కిచెన్ రూమ్ సైజ్ వచ్చేసి 12/9 అండి. పొడవు వచ్చేసి 12 ఫీట్ ఉంది. వెడల్పు వచ్చేసి 9 ఫీట్ ఉందండి. పూజా రూమ్ కూడా కిచెన్ రూమ్ లోనే ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కి పూజా రూమ్ కి అటాచ్ చేయలేదండి. కొద్దిగా గ్యాప్ పెట్టుకున్నారు చూడండి. వాస్తు ప్రకారం ఇలాగే కట్టించుకోవాలి. మేము కూడా ఇలాగే ప్లాన్ చేసుకున్నాము. మాది కూడా కిచెన్ టూర్ త్వరలోనే చేస్తాను. ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి 2 ఫీట్ ఉంది. టోటల్‌గా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అది కూడా ఎల్ షేప్ ప్లాన్ చేసుకున్నారు. సైడ్ పట్టి కూడా ఇచ్చారు సేఫ్టీగా. వాటర్ ఏది కూడా ఇక్కడ సైడ్ రాకోకుండా ఉంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఒక టాల్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా మంది ఇది రీసెంట్‌గా ఇలా పెట్టించుకుంటున్నారు. అది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. టాల్ యూనిట్ అనేది కంపల్సరీ ఉండాలి. పైన కూడా గోల్డెన్ కలర్‌తో ఒక బార్డర్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది విలేజ్ కాబట్టి కంపల్సరీ ఇది ప్రిఫర్ చేస్తారు. సీలింగ్ దగ్గర కూడా ఒకటి ఫ్లవర్ డిజైన్ ఏయించుకున్నారు. ఫ్రిడ్జ్ పక్కన కూడా ఇంకా స్పేస్ ఉంది. అక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు 4 సీటర్స్‌ది. ఓకే అండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.